ఉగాది పచ్చడి. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ షేవ్. సో కొత్తగా నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాను అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. అండ్ అంటే ఇంతకుముందు అయితే షార్ట్స్ పెట్టాను, 1 వీక్ ముందే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది. నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో ఉగాది ఫెస్టివల్తో అయితే నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే ఇంత లేట్ అయిపోయింది. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ ఈ కొత్త సంవత్సరం పేరు వచ్చేసి పరభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో మీకు ఈ ఇయర్ చాలా బాగుండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఇంతకుముందు ఏవైతే ఫేస్ చేశారో అవన్నీ లేకుండా చాలా స్మూత్గా జరగాలి అండ్ చాలా హెల్తీగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను యాక్చువల్లీ ఆఫీస్ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. సో నేను హైదరాబాద్ రూమ్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఉగాది. సో నేనైతే ఉగాది పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఎలా చేయాలి అనేది అయితే నేను చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే చూడండి. హాయ్ గాయ్స్, సో ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం కదా. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఎలా చేయాలనేది చూద్దాం. ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశాను. నా ఛానల్ లోగో చూడండి, టీవీలో ప్లే అవుతుంది. సో హ్యాపీ ఉగాది గాయ్స్. సో ఈ బౌల్లో అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఇలా అయితే కెమెరా తీయడం రావట్లేదు. సో బ్యాక్ కెమెరాతో ఆన్ చేసి చూపిస్తాను. ఇంకా ముందుగా అయితే మనము ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందు. సో దాంట్లో నుంచి జ్యూస్ వస్తుంది కదా, దాన్ని అలా మంచిగా పిండుకొని అంత చెత్త ఉంటుంది కదా అంతా తీసి పక్కకు పెట్టుకోవాలన్నట్టు. చూసారు కదా జ్యూస్, మనకు కావాల్సినంత తీసుకోవచ్చు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు. సో ఇంకా మ్యాంగో పీసెస్, రా మ్యాంగో అన్నట్టు. సో మంచిగా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. మ్యాంగో ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ మనకు తక్కువ కావాలంటే తక్కువ. సో ఇంకా చేదుకి మనము వేప చెట్టు పువ్వు వేసుకుంటాము. సో ఇంకా బెల్లం, స్వీట్నెస్ బెల్లం కూడా మనకిష్టం, మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంతలో వేసుకోవాలన్నట్టు. సో చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఉప్పు టేస్ట్ కోసం. ఇంకా కారం అయినా వేసుకోవచ్చు, పెప్పర్ అయినా వేసుకోవచ్చు. మేమైతే కారం వేసుకుంటున్నాము. సో ఇలా అన్నిటినైతే మంచిగా యూనిఫామ్గా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని అడిషనల్గా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలన్నట్టు. మనకి ఏంటంటే థిక్గా ఉంటే తినడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మన రిక్వైర్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి మంచిగా ప్రాపర్గా. గాయ్స్, ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో उसके बाद क्या करना है? సో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. సో దేవుడికి మొక్కుకున్న తర్వాత మేము కూడా తాగుతాము. సో బొప్పట్లు కూడా చేస్తున్నాము. సో అవి కూడా ఎలా చేయాలనేది చూపిస్తామన్నట్టు. సో గాయస్, దేవుడిని అయితే మేము ఇలా మంచిగా డెకార్ చేసుకున్నాము, పూలతో అలంకరించుకున్నాము అన్నట్టు. చూసారు కదా. సో అండ్ ఉగాది పచ్చడి ఇక్కడ పెట్టాను. సో బోన్ क्या कर रहे हो? मैं बोबटलू के लिए बना रहा हूँ स्टफिंग. సో ఫస్ట్ టైం మేమైతే రూమ్లో బొబ్బట్లు చేస్తున్నాము. సో ఎలా ఉంటుందనేసి కొంచెం టెన్షన్గా ఉంది. సో ఎలా వస్తుందో కూడా చూద్దాము. సో బొబ్బట్ల కోసం మైదా ఎక్కడ మిక్స్ చేసాం. సో మైదా ఫ్లోర్ మెయిన్ ఇంపార్టెంట్. బొబ్బట్లు చేయాలంటే ఈ మైదా మిక్సింగ్ అయితే రావాలి. చూడాలి మేము కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. సో నేనైతే 0 ఇన్వాల్వ్మెంట్ ఉన్నా దీంట్లో. खाने में इन्वॉल्वमेंट रहेगा शिवा का. मैं पहली बार बना रहा हूँ, मुझे नहीं आता है, बट स्टिल मैं बनाऊँगा. ఒకసారి యాక్చువల్లీ మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము చేసాము. फर्स्ट टाइम जब मैं शिवा के घर गया था, फर्स्ट टाइम जब मैं 2022 को
उगादी के टाइम ही गया था, तो उस टाइम हम दोनों मिलके बनाए थे बोबटलू। उस टाइम बहुत अच्छे से फेल हो गया था, तो अभी ये सेकंड टाइम టేస్ట్ ఈస్ గుడ్, టేస్ట్ మంచిగానే ఉంది. बट फिर भी वो जैसे बनाते हैं बोबटलू रियल में, वो बना नहीं पाए थे हम लोग. बट दिस टाइम हम लोग कोशिश कर रहे हैं, अच्छे से बनाएंगे. మంచిగానే వస్తాయని అనుకుంటున్నాను. సో పూజ అయితే రెడీ అయిపోయింది, పచ్చడి కూడా పెట్టేసినాము. ఇంకా బొబ్బట్లు రెడీ అవ్వగానే ఇంకా పులిహోర ఆఫీస్ ఉండడం వల్ల కొంచెం హరిహరిగా వీడియో చేస్తున్నాము. సో పూజ రెడీ అయింది అండ్ బొబ్బట్లు కూడా రెడీ అయిపోతున్నాయి. సో టేస్ట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా పులిహోర కూడా చేద్దాం అనుకుంటున్నాను, అది నేను చేస్తాను పులిహోర. సో దాని తర్వాత ఎక్కడికి వెళ్తామనేది నేను ఈ వీడియోలో చూడండి. బొబ్బట్లు అయితే రెడీ అవుతున్నాయి, బొబ్బట్లు చూసారు కదా. अच्छे से हो रहा है गाइस. సో మంచిగా వస్తున్నాయి, చూడాలి. సో ఇక్కడైతే చేస్తున్నాడు స్టఫింగ్ పెట్టి, చూడండి. సో తక్కువే చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే మొత్తం స్పాయిల్ అవుతుంది కదా ఫుడ్ అనేసి. సో నెయ్యి వేస్తున్నాం అన్నట్టు. చూడండి గైస్, సేమ్ ప్రొఫెషనల్ కుక్. आई एम नॉट प्रोफेशनल, मैं सीख रहा हूँ. సో కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. సో आई एम सो हैप्पी गाइस. yes ఫైనల్లీ బొబ్బట్టు ఈజ్ రెడీ. సో అన్నీ చేశాక మళ్ళా సో గాయస్ ఫైనల్లీ బొబ్బట్లు అయితే बोबटलू रेडी हो गया गाइस. చూడండి 9 అయితే బొబ్బట్లు అయినాయి. సో ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా బాగున్నాయి, సూపర్ అసలు. बट हम लोग टेस्ट नहीं किया, आफ्टर टेस्टिंग वी विल. సో దేవుడికి పెట్టాక మేము తింటాము, తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాం. సో బొబ్బట్లు రెడీ అయిపోయినాయి, దేవుడికి పెడుతున్నాను. హాయ్ గాయస్, కొంచెం పులిహోర అయితే చేస్తున్నాను గాయస్. సో గాయస్ బొబ్బట్లు, పులిహోర అండ్ పచ్చడి అయితే టేస్ట్ చూస్తున్నాము, ఎలా ఉందో చూసి చెప్తాం. గాయస్ బొబ్బట్లు, పులిహోర అండ్ ఇంకా ఉగాది పచ్చడి. సో వావ్, मस्त है. ఇయర్ ఫస్ట్ మ్యాంగో ఇదే. హ్యాపీ ఉగాది గాయస్. हैप्पी उगादी. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా బొబ్బట్లు, పులిహోర ఏం తిన్నారో కామెంట్లో పెట్టండి. మళ్ళా ఈ వీడియోతో మళ్ళా కలుద్దాం. తిన్నాక ఇంకా దగ్గరలో ప్రగతి నగర్లో మనకి ఒక వెంకటేశ్వర టెంపుల్ అయితే ఓపెన్ అయింది, చూసారు కదా, దేవుడు కూడా కనిపిస్తున్నాడు. సో ఆ టెంపుల్కి వెళ్ళి ఈ ఇయర్ అంతా చాలా బాగుండాలనేసి దేవుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. సో టెంపుల్ వీడియో కూడా నేను తర్వాత మళ్ళీ పెడతాను. టెంపుల్ చాలా పెద్దగా ఉంది అండ్ అక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. సో అవన్నీ నేను మళ్ళీ పెడతాను ఎప్పుడైనా. టెంపుల్ చూసాము, చాలా మంచిగా అనిపించింది. కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగింది,
3-4 డేస్ అవుతుందంట టెంపుల్ అయితే ఓపెన్ అయ్యి. సో ఇంకా మంచిగా రెనోవేషన్ అంతా జరిగిన తర్వాత నేను ఫుల్ వీడియో కూడా తీస్తాను టెంపుల్ది. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి టెంపుల్ వచ్చేసి ప్రగతి నగర్ లేక్ దగ్గర ఉంటుంది, రీసెంట్లీ ఓపెన్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో హోప్ మీకు వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను, అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఎవ్రీవన్, బాయ్ బాయ్.